గురయ్యాయి. 3 రోజులుగా నీటిలోనే మగ్గుతున్న బాధితులను విజయమ్మ పరామర్శించారు. మోకాళ్లోతు నీటిలోకి వెళ్లి వారిని ఓదార్చారు. విజయమ్మను చూసి బాధితులు ఉద్వేగానికి లోనయ్యారు. 4-5 అడుగుల నీటిలో నానుతున్నా ఇంతవరకు పట్టించుకునే నాదుడే కరువయ్యాడని ఆవేదన చెందారు. ఇంట్లో పొయ్యి కూడా వెలిగించలేని దుస్థితి నెలకొందని వాళ్లంతా వాపోయారు. వారి కష్టాలకు చలించిన విజయమ్మ బాధితులకు ఆహారం తక్షణం అందించాలని పార్టీ నేతలను ఆదేశించారు. మునిగిపోయి మోకాలు లోతున ఇళ్లలో నీళ్ళు వెళ్ళిపోయింది. చాలా ఘోరంగా ఉంటుందండి వ్యాపారం. 2 రోజుల నుంచి ఏమీ లేదండి, కూడు లేదు, కొట్టలేదండి. చాలా దారుణంగా ఉంటుందండి. అంతా చాలా ఘోరంగా ఉంటుందండి. అసలు బాధపడిపోతున్నామండి. అన్నం లేదు, ఏమీ లేదు. ఎవరు వచ్చి మమ్మల్ని చూడలేదండి. కౌన్సిలర్ కూడా రాలేదండి. లాస్ట్ కౌన్సిలర్ కూడా వచ్చి చూడలేదండి. అదిగో రండి, రోడ్డు మీద కూర్చున్నామండి. మేము ఎవరు పట్టించుకోవట్లేదండి. మాకు మేము ఎలా బతకాలంటే ఒకసారి చూడండి. రైతన్న కష్టాలు చూసి వైఎస్ విజయమ్మ చలించిపోయారు. వయస్సున్నప్పుడు ఎప్పుడు రైతుల గురించి ఆలోచించేవారని, కానీ ఇప్పుడున్న ప్రభుత్వం అన్నదాత బాధలు పట్టించుకోవటం లేదని అన్నారు. రైతులను తక్షణం ఆదుకునేలా సర్కార్పై ఒత్తిడి తెస్తామన్నారు. వరద సాయంపై అసెంబ్లీలో ప్రస్తావిస్తామని విజయమ్మ హామీ ఇచ్చారు. భీమవరం యనమదురు డ్రైన్ వరదతో ముంపునకు గురైన ప్రాంతాల్లో విజయమ్మ పర్యటించారు. రైతులను పరామర్శించారు. మిమ్మల్ని చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుందమ్మా నాకు. మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడైతే మిమ్మల్ని గురించి మొట్టమొదటిగా మిమ్మల్ని గురించి ఆలోచన చేసేవారు. ఆయన అయితే బాధలు వచ్చినప్పుడు వెంటనే మీకు సబ్సిడీ లేదము, ఇన్సూరెన్స్ లేదము, అన్ని విధాలా కూడా ఆయన చూసుకునేవాళ్ళు. మరి ఇప్పుడు ప్రభుత్వం ఏమో మరి ఢిల్లీలో ఉండడానికి వాళ్ళ పదవులు చూసుకోవడానికి పోయింది. 4 రోజులు అవుతున్నా ఇంతవరకు ఏ మినిస్టర్ వచ్చి మిమ్మల్ని పలకరించలే, ఏ సీఎం వచ్చి మిమ్మల్ని పలకరించిన ఇది లేదు. మరి ఈరోజు అయితే ప్రభుత్వం మీద ఒత్తిడి తప్పకుండా తీసుకొస్తామా. ఎకరాకు 10,000 ఇవ్వాలని చెప్పి ప్రస్తుతం మళ్ళా కేంద్రం నుంచి మళ్ళీ వస్తుందో రాదో తెలియదు, కానీ ప్రస్తుతం అయితే రాష్ట్ర ప్రభుత్వాన్ని 10,000 రూపాయలు ఎకరాకి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము.